ఉగ్రరూపం దాలుస్తోంది. జగిత్యాల జిల్లా ధర్మపురి దగ్గర వరద పెరిగింది. కడెం డ్యాం గేట్లు ఎత్తడంతో ప్రవాహం పోటెత్తింది. పుష్కర ఘాట్లను ఆనుకుని గోదావరి ప్రవహిస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు. అత్యవసరమైతే తప్ప ఇంట్లోంచి బయటకు రావద్దని సూచించారు. రైట్గా గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. జగిత్యాల జిల్లా ధర్మపురి దగ్గర వరద పెరిగింది. కడెం డ్యాం గేట్లు ఎత్తడంతో ప్రవాహం పోటెత్తింది. పుష్కర ఘాట్లను ఆనుకుని గోదావరి ప్రవహిస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు. అత్యవసరమైతే తప్ప ఇంట్లోంచి బయటకు రావద్దని సూచించారు. రైట్ ధర్మపురి జగిత్యాలలో కూడా వరద పోటెత్తినట్టుగా తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. రైట్ బ్రాహ్మణి, ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఒకవైపు అతలాకుతలం అవుతా ఉన్నాయి. వరదలు బీభత్సంగా వస్తా ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడికి జలాశయాలన్నీ కూడా నిండుకుండలాగా మారిపోతున్న సందర్భం. ఒకవైపు ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పి నుండి వచ్చిన వాటర్ అంతా కూడా ఎల్లంపల్లిలో ఉండి ఆ ఎల్లంపల్లి నుంచి మానేరుకు పూర్తిగా రావడం, ఆ తర్వాత మనకి ఇప్పుడు గోదావరికి సంబంధించి గోదావరికి కూడా ప్రధానంగా పెద్ద ఎత్తున ఉగ్రరూపం దాల్చుకున్న నేపథ్యం కనబడతా ఉంది. ఆ గోదావరికి పరిహాస ప్రాంతమైన ఇటు ధర్మపురి పుణ్యక్షేత్రానికి సంబంధించి కూడా పూర్తిగా వాటర్ చాలా దేవస్థానానికి ఆనుకునిగా వస్తున్న నేపథ్యం కనబడుతుంది. మొత్తానికి ఈ ఫ్లో ఈ విధంగానే కొనసాగితే మాత్రం పూర్తిగా ఇంకా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యే పరిస్థితి ఉంటుంది. గోదావరి కూడా ఉగ్రరూపం దాల్చడంతో అక్కడ ఉన్న స్థానికులంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.